morning to one and all. Welcome to my YouTube channel. This is Narayan Rao Kovur. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్కంలో జీడిపి మెజర్ చేసేటప్పుడు ప్రజల సంక్షేమం విషయంలో పరిగణలోకి తీసుకోబడని కొన్ని అంశాలు తెలుసుకుందాం. దట్ ఈస్ జీడిపి మెజర్స్ ఇగ్నోర్స్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారు చేసినటువంటి వస్తు సేవల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటారు, నేషనల్ ఇన్కమ్ అంటారు. సో జీడిపి మెజర్స్ అనేవి ప్రజల సంక్షేమం విషయంలో పరిగణలోకి తీసుకొనబడని కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది సరైనటువంటి మెజర్ కాదు. ఎందుకంటే ఒకే పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న వేరు వేరు జీవన ప్రమాణ స్థాయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. టెక్నాలజికల్ చేంజెస్ వల్ల, మేనేజరల్ చేంజెస్ వల్ల టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ కానీ వస్తే జీడిపి దాన్ని చూపించదు. దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ప్రొడక్షన్స్ హిడెన్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీస్. ప్రభుత్వానికి దాచినటువంటి అక్రమ ఉత్పత్తులు అంటే పన్నులు తప్పించడానికి ఉన్నటువంటి అక్రమ ఉత్పత్తులు అంటే జోదం కానీ, డ్రగ్స్ కానీ, అక్రమ వ్యాపారాలు కానీ. సో ఇవి జీడిపిలో చూపించబడవు. నెక్స్ట్ ఫోర్త్ వన్, నాన్ మార్కెట్ ప్రొడక్షన్ అండ్ నాన్ ఎకనామిక్ కంట్రిబ్యూటర్స్. ప్రజల ఆరోగ్యం, విద్యాస్థాయి, రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇవి జీడిపిలో చూపించబడవు. దట్ ఈస్ దే నాన్ మార్కెట్ ప్రొడక్షన్ అండ్ నాన్ ఎకనామిక్ కంట్రిబ్యూటర్స్ ఇవి జీడిపిలో చూపించబడవు. నెక్స్ట్ డిస్యూటిలిటీ ఆఫ్ లాస్ ఆఫ్ లీజర్ టైం. విశ్రాంతి సమయం కోల్పోవడం వల్ల వచ్చే అసంతృప్తి ఏదైతే ఉందో, డిస్యూటిలిటీ ఏదైతే ఉందో, డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది జీడిపిలో పరిగణలోకి తీసుకోరు. డిస్యూటిలిటీ ఆఫ్ లాస్ ఆఫ్ లీజర్ టైం, విశ్రాంతి సమయం కానీ మనం కానీ కోల్పోతే దాని ద్వారా వచ్చేటువంటి అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్, డిస్యూటిలిటీ ఏదైతే ఉందో అది జీడిపిలో పరిగణించబడదు. నెక్స్ట్ వాలంటీర్ సర్వీసెస్. జీతం లేకుండా చేసే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, వాలంటీర్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, హౌస్ వైఫ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, సోషల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, సామాజిక సంక్షేమానికి ఉపయోగపడిన అవి జీడిపిలో చూపించబడవు. జీడిపి వాటిని చూపించదు. వాటిని మనం వాలంటీర్ సర్వీసెస్ అంటాం. సోషల్ సర్వీసెస్, హౌస్ వైఫ్ సర్వీసెస్ ఎక్సెట్రా. నెక్స్ట్ థింగ్స్ కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ వెల్ఫేర్. కొన్ని థింగ్స్ సంక్షేమానికి ఉపయోగపడిన జీడిపి వాటిని చూపించదు. ఒకటి ఫెయిర్నెస్, జెండర్ ఈక్వాలిటీ, కమ్యూనిటీ ఫీలింగ్. సో ఈ థింగ్స్ కంట్రిబ్యూట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఏదైతే ఉన్నాయో, ఫెయిర్నెస్ న్యాయం, జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం,
కమ్యూనిటీ ఫీలింగ్, సామాజిక భావన, ఇవన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమానికి బాగా ఉపయోగపడతాయి. కానీ జీడిపి వాటిని చూపించదు. నెక్స్ట్ 8th వన్, ఎక్స్టర్నాలిటీస్. ఈ ఎక్స్టర్నాలిటీస్ అనేవి పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అయి ఉండొచ్చు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, అండ్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ పొల్యూషన్. సో పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి వీటి వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి జీడిపిలో చూపించబడవు. అందుకే వాటిని ఎక్స్టర్నాలిటీస్ అంటున్నారు. ఎక్స్టర్నాలిటీస్ జీడిపిలో అవి చూపించబడవు, లెక్కలోకి తీసుకోరు. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ని, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ని పరిగణలోకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిగణలోకి తీసుకోరు. నెక్స్ట్ ఎకనామిక్ బ్యాడ్స్. ఈ ఎకనామిక్ బ్యాడ్స్ అనేవి నేరాలు, కాలుష్యం, ఇటువంటి వాటి వల్ల మనం చెడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సో అయితే జీడిపి ఏం చేస్తుందంటే మంచికి చేసే ఉత్పత్తికి మరీ చెడు కాకుండా అడ్డుకునేటువంటి ఉత్పత్తికి మధ్య తేడా చూపించదు. సో ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ నేరాలు, కాలుష్యం వల్ల ఏదైతే ఉందో ఈ నేరాలు, కాలుష్యం వల్ల అయితే ఈ పోలీస్ ఖర్చులు అనేవి, పోలీసు వ్యయం అనేది బాగా పెరిగిపోతుంది, జీడిపి బాగా పెరిగిపోతుంది. కానీ వెల్ఫేర్ అనేది పెరగదు. కానీ అక్కడ కొన్ని పరిస్థితులు అదుపులోకి తీసుకురావచ్చు, కొన్ని ఆటంకాలని కంట్రోల్ చేయొచ్చు. రెండోది రోడ్డు ప్రమాదాలు. సో ఈ రోడ్డు ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో ఈ రిపేర్లు, వైద్య ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి జీడిపిగా పరిగణించబడి సో జీడిపిలోకి పరిగణించబడతాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఈ జీడిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ప్రొడక్షన్స్ హిడెన్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీస్, నాన్ మార్కెట్ ప్రొడక్షన్ అండ్ నాన్ ఎకనామిక్ కంట్రిబ్యూటర్స్, డిస్యూటిలిటీ ఆఫ్ లాస్ ఆఫ్ లీజర్ టైమ్, వాలంటీర్ సర్వీసెస్, థింగ్స్ కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ వెల్ఫేర్, ఎక్స్టర్నాలిటీస్, ఎకనామిక్ బ్యాడ్స్ ఏదైతే ఉన్నాయో జీడిపి మెజర్స్ ఇగ్నోర్స్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్. ఈ జీడిపి మెజర్స్ అనేవి ప్రజల సంక్షేమాన్ని ప్రొవైడ్ చేయటంలో, ప్రజల సంక్షేమం విషయంలో ఈ అంశాలు పరిగణలోకి తీసుకొనబడవు. సో థ్యాంక్ యూ. So like, share, subscribe and comment.